చేశాడు. డైరెక్షన్ బాగాలేదు, స్టోరీ బాగాలేదు, ఏం బాగాలేదు. రాడ్ బీజియం అజ్ఞాతవాసం అంత కాదులే కానీ కొంచెం బాగానే ఉంది. మరి అంత రాడ్ అయితే కాదు, పండగ సీజన్ కాబట్టి ఆడేస్తుంది. పోయినట్టే. స్టోరీ అంత గొప్పగా ఏం లేదన్న, జస్ట్ ఫ్లాట్గా ఉంది. డైరెక్షన్ బాగాలేదు. బీజియం కూడా ఏదో రాడ్ బీజియంలా ఉంది. బాబు ఒక్కడు అందాన్ని సేవ్ చేస్తాడు. బాబు ఓన్లీ బాబు 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 అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. జై బాబు అంతే. బాబు ఒక్కడే నిలబెట్టాడు అంతే. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు బాబు అంతే. ఒక సాంగ్ బాగుంది, బాబు ఎనర్జీ మాత్రం పీక్స్ అంతే. చింపేశాడు. ఏంటన్నా అసలు లోపల ఆ కుర్చీలు మరదబెడుతున్నారు అందరూ. ఆ రేంజ్లో ఉంది ఆల్మోస్ట్. సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు. ఎమోషన్ ఏదో సెకండ్ హాఫ్లో లాస్ట్లో కొంచెం ఎమోషన్ వర్కౌట్ అయింది కానీ ఫస్ట్లో మాత్రం ఏదో అంతా గజ్బేజ్గా ఉన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం పేలాయి. ఫస్ట్ హాఫ్ అసలు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినట్టే లేదు. ఏదో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అది అత్తారింటి దారేది వైబ్స్లా ఉన్నాయి తప్ప మిగతా అంతా అసలు అంతేం లేదన్న. అస్సలు లేదన్న. ఏదో కొడుతున్నాడు, డబ్బా కొడుతున్నాడు తప్ప అంతేం లేదు. శ్రీలీల అసలు వరస్ట్. ఏదో సాంగ్స్ కోసం పెట్టుకుంటున్నారు తప్ప అసలు యాక్టింగ్ పరంగా క్రింజ్ యాక్టింగ్ కాదు అసలు ఏం లేదు. అసలు ఉందని కూడా తెలియదు. బట్ బాబు మాత్రం ర్యాంప్ ఆడించాడు. అనుకోవచ్చు. నేను సినిఫైల్ కాదు, డిహెచ్ఎఫ్ఎం కూడా కాదు. ఇక చాలు బ్రో. ఫుల్ డిసప్పాయింట్మెంట్ అంతే. ఏమో ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఏం లేదు అనుకోవద్దు. ఫస్ట్ హాఫ్లో అసలు మీకు ఏం అనిపించలేదా? ఎంటర్టైనింగ్ బాబు పుల్ చేసిండు, త్రివిక్రమ్ చేయలేకపోయిండు. బాబు పుల్ చేసిండు, త్రివిక్రమ్ చేయలేకపోయిండు. కామెడీ సీన్స్ అవన్నీ బాగా పండాయి. అవన్నీ నాకు తెలియదు. బ్రో సినిమా మళ్ళీ చూస్తానట్టు అనిపించింది. మస్తున్నాడు. చాలా బాగుంది. నాకు తెలియదు. నాకు నచ్చలేదు.